నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ సిరాజ్. సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలు చెప్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండేటువంటి వివాదాస్పద సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామికి ఘోర అవమానం జరిగింది. అస్సాంలోని ప్రఖ్యాత కామాఖ్యాదేవి ఆలయానికి వెళ్లినటువంటి వేణుస్వామికి అక్కడి పండితులు గుడిలోకి రాకుండా అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. అస్సాం రాజధాని డిస్పూర్ సమీపంలో ఉన్నటువంటి గౌహతిలో శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్య అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ తాంత్రిక పూజలు కూడా జరిపిస్తూ ఉంటారని గతంలో వేణుస్వామి చెప్పుకొచ్చారు. అయితే లక్షలలో అక్కడ పూజలు ఉంటాయని సోషల్ మీడియాలో ఆయన విపరీతంగా ప్రచారం చేశారు. అంతేకాదు సంతానం లేని వారు కామాఖ్య అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారని వేణుస్వామి జోస్యం చెప్పారు. అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పించాలన్నారు. ఇదే విషయాన్ని ఓ టీవీ ఛానల్లో కామాఖ్య ఆలయం దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తుంది. దీంతో కామాఖ్య ఆలయ అర్చకులు, పండితులు, పూజారులు, సిబ్బంది సైతం వేణుస్వామి పైన గత కొంతకాలంగా గుర్రుగా ఉన్నారు. ఇక ఇప్పుడు బహుశా దాని ఎఫెక్ట్ వల్లే వేణుస్వామిని కామాఖ్య ఆలయ అర్చకులు గుడిలోకి రానియకుండా బయటికి పంపించినట్లుగా తెలుస్తుంది. కామాఖ్యాదేవి ఆలయ పరిసరాల్లో పూజలు జరిపించడానికి వేణుస్వామి అక్కడికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆలయంలోకి 10 మంది భక్తులతో కలిసి అమ్మవారి దర్శనానికి వెళ్ళినట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అయితే అక్కడి పూజారి ఆయన్ని చూసి ప్రశ్నల వర్షం కురిపించారట. హిందీ, ఇంగ్లీష్లో వరుస ప్రశ్నలు సంధించారు. దీంతో ఏం చెప్పాలో అర్థం కాక వేణుస్వామి మూగపోయారు. ఆ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వేణుస్వామి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు. అసలు వేణుస్వామి అక్కడికి పూజల కోసం ఎందుకు వెళ్ళారు, ఏంటా కదా, ఇదంతా నిజమేనా అని నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టేశారు. మొత్తానికి వేణుస్వామి పూజారి ఎదుట నిస్సహాయంగా కనిపించడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అయితే ఈ విషయం మీద వేణుస్వామి ఇప్పటి వరకు స్పందించలేదు.